स्वामी वेलय पवलुरातिरिसेयु भद्रताटंकमुल पवलुरातिरिसेयु भद्रताटंकमुल दरहासरुचि धग धग वेलुंग दरहासरुचि धग धग वेलुंग वंदे अटंचु कम्रमुक्त अटंचु विघ्नपति पूजन मुनर्प विघ्नपति पूजसु नमस्सु
జ్ఞానాశక్తి ఒకటి, కార్య నిర్వహణలో సమర్థత ఒకటి, దీక్ష ఒకటి, ఇవన్నీ కూడా మన తాతగారి అంశంలోంచి తప్పకుండా వచ్చినవన్నీ నేను నమ్ముతాను. లేకపోతే 10 సంవత్సరములు మహామహులందరికీ కూడా ఈ సందర్భంలో ఆహ్వానించి గౌరవించడం ఇది చిన్న విషయం కాదు. చాలా సమర్థత నిర్వహిస్తున్నారు. కొప్పరపు వారి కీర్తి కప్పురపు వాసనలు మర్చిపోకుండా చేస్తున్నారు. ఆయన చాలా గొప్ప విషయం. ఏదైనా ఒక మార్గంలో పితృ తీర్చుకోవడం అంటారు, దేవులను తీర్చుకోవడం అంటారు. రుణంతరేమో ఏ మార్గంలో ఉన్నా కూడా తీరవచ్చు. పితృలోకంలో ఉండే పెద్దలు, స్వర్గలోకంలో ఉండేవంటి ప్రతిభావంతులు, పుణ్యమూర్తులు వారు సంతోషిస్తే ఆ ఆశీర్వాదం చేత రుణంతర విముక్తి అవుతుంది. తనకు ఆశించినంత కీర్తి ఇక్కడ లభిస్తుంది, శాంతి భద్రత లభిస్తుంది. ఆ విధంగా చిరంజీవి మాస్టర్ గారు ధన్యజీవి కొప్పరపు వారి ప్రతిభల గురించి అక్కడిది పద్యాలు గురించిన సభ. ఈ సభలో పద్యాలే మాటలు ఉపన్యాసాలు. మొట్టమొదటిగా నరసింహారావు గారు వీరందరూ మాట్లాడినంత ఏంటంటే తెలుగు పద్యాల గురించి ఒక ముఖ్య విషయం చెప్పారు. ఇది తెలుగు వారి ప్రత్యేకమైనటువంటి ఐశ్వర్యం, ఈ ఆశకవిత్వం అనేటువంటిది. ఇది విషయంలో సందర్భంలో ఎవరికి సన్మానం చేస్తే బాగుంటుందంటే, వీరేమో కావ్య నిర్మాణం చేస్తే విజయనాథ్ గారు దృశ్యకావ్యాన్ని నిర్మాణం చేశారు. దృశ్యకావ్యం ఆయన రవరసభరితంగా ఉండే దృశ్యకావ్యం చెవులకి, కళ్ళకి, మనస్సుకి, అంతఃకరణకి ఆనందాన్ని చేర్చుకునేది. 3 గంటలు లేకపోతే ఎవరైనా కూర్చోగలరా? మనస్సు, బుద్ధి, కన్ను, చెవులు అన్ని ఏకకాలం మంది ఆనందాన్ని పొందితే అక్కడి కదలరు. తిరిగి తిరిగి ఆ దృశ్యకావ్యాన్ని చూస్తారు వచ్చి. అట్లాంటి ప్రతిభావంతులకి కొప్పరపు వారి పూర్తి పూర్వకమైనటువంటి ఒక గొప్ప సన్మానం చేయడం మనందరికీ కూడా ఆదర్శంగా కనబడుతున్నది. మనమందరం కూడా ఈ మర్యాదను స్వీకరించినటువంటి విశ్వనాథ్ గారికి, ఇలాగ ఆయన్ని ఎన్నుకున్నటువంటి తెలివి, ప్రతిభ, ఔచిత్యము ఉన్నటువంటి మాస్టర్ గారిని, ఆయనకి ప్రోత్సహించినటువంటి మిత్రులను అందరినీ కూడా అభినందిస్తూ నేను ఈ 2 మాటలతో సెలవు తీసుకుంటున్నాను. మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, సహస్రావధాని గరికపాటి వారు, సాక్షాత్ శివస్వరూపులు శివానందమూర్తి గారి సమక్షంలో కొప్పరపు కౌల కళాపీఠంతో ఒక పురస్కారాన్ని కాశీనాథుని విశ్వనాథునికి అందిస్తున్నటువంటి శుభవేళ మీ అందరి కరతాళ ధ్వనుల నీరాజనాల సాక్షిగా ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఒక్కసారి ఆ తిలకం దిద్దుతున్నటువంటి వేళ మనం హర్షామోదంగా ఒక్కసారి ఎంత ఆనందపూర్వకంగా దీన్ని మనం చేయాల్సిందిగా కోరుతున్నాం. మాన్య మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు పద్మశ్రీ కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి మనందరి తరఫున పుష్పాలతో సత్కరిస్తున్నారు. అలాగే పుష్పమాలాంకృతిని చేస్తున్నారు. దానికి సాక్షిగా శ్రీ గరికపాటి వారు, శ్రీ గరికపాటి నరసింహరావు గారు ఒక కర్పూరపు దండని వేస్తున్నారు.
సద్గురు శివానందమూర్తి గారు విశ్వనాథ్ గారికి కిరీటాన్ని పెడుతున్నారు. సద్గురు శివానందమూర్తి గారు సద్గురు శివానందమూర్తి గారు, గరికపాటి గారు, చెరువు రామకోటయ్య గారు, మాన్య మంత్రివర్యులు శ్రీ గంటా విశ్వనాథ్ గారికి అందిస్తున్నారు. అందరూ సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద నుండి ఒకసారి అందరూ నిలబడి కె విశ్వనాథ్ గారికి 100 వసంతాల పాఠాలు చేస్తూ వారికి నీరాజనాన్ని ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శ్రీ విశ్వనాథ్ గారి తాలూకా వీరాభిమాని శ్రీ బులుసు సాంబమూర్తి గారు విశ్వనాథ్ గారిని పుష్పమాలాకృతులు చేస్తారు. సరే, మున్సిపల్ కమిషనర్ గారు కూడా వారిని పుష్పగుచ్చంతో అభినందిస్తారు. వారు కూడా పుష్పమాలాకృతులు చేస్తారు. అందరూ సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవం చేస్తున్నారు. శ్రీ మాస్టర్ గారు, సార్ వంకాయ సత్యనారాయణ గారు ఒక దుస్సాలతో కె విశ్వనాథ్ గారిని గౌరవిస్తున్నారు. శ్రీ మాస్టర్ గారు అమ్మ అరచేతి స్పర్శయి అన్నమయ్యే అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రమునయ్యే ఆలు యతియు ప్రాసమునయ్యే 10 మందిలో నిలబడి మాట్లాడే ధైర్యాన్ని ప్రసాదించిన అమ్మకు ముందుగా నమస్కారం. నేను గరికపాటి వారి ఉపన్యాసం విన్నాకే వెళతాను అని ఓపికగా వినడానికి సిద్ధపడిన గంటా శ్రీనివాసరావు గారికి నమస్కారం. కానీ మంచి శబ్దాన్ని కవి చేత ఆవిష్కరింపజేయగలిగిందే మంచి దృశ్యం. మంచి దృశ్యాన్ని చిత్రించేలా చేయగలిగిందే మంచి శబ్దం. ఈ అనుబంధమే కొప్పరపు కవుల పురస్కారాన్ని విశ్వనాథ్ వారికి ఇప్పించింది. ఇది కొప్పరపు కవుల ఆశీస్సు, వారి నిర్ణయం. శబ్దానికి దృశ్యానికి ఉండే అనుబంధం అటు. ఈవేళ దృశ్యం వేరే, నటీనటుల యొక్క శబ్దాలు వేరే, పాటలు వేరే, ఆటలు వేరే. ఇక వారిదంటూ ఏదైనా ఉంటే ఆ ముఖం ఒక్కటే. అది కూడా మార్ఫింగ్ చేసే ప్రక్రియ వచ్చాక అవన్నీ ఏమి ఉండవు. ఇంకా కూడా ఇప్పుడు అటువంటి సినిమాలు మనం చూస్తున్న రోజుల్లో ఈ అనుబంధం అర్థం కాదు. కానీ నా పాటలు నేనే పాడతాను, నా మాటలు నేనే మాట్లాడుతాను అనేటువంటి భానుమతి లాంటి నటీమణులు ఉండే రోజుల్లో సినిమాలు ఎలా ఉండేవో మనకి బాగా తెలుసు. విశ్వనాథ ఆ కాలానికి సంబంధించిన మనిషి. అందుకే ఆయన చిత్రాలని కలకాలం గుర్తుండిపోయేలా ఉన్నాయి. 30 ఏళ్ళైనా శంకరాభరణాన్ని మనం మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడు సినిమా 3 గంటల తర్వాత మళ్ళీ ఏం చూసామంటే మనం గుర్తుండదు. ఏదో చూసాం, పిల్లలు బాగా పెట్టారు, చూసాం అంతే.
అందుకని విశ్వనాథుడు మనం సన్మానం చేస్తూ ఉన్నాం. కొప్పరపు కవులు ఆశువుకి ప్రసిద్ధులు కాబట్టి ఆశువుగానే విశ్వనాథు గారికి ఒక పద్యంలో సన్మానం చేసి అనంతరం కొప్పరపు కవుల ప్రభ గురించి ప్రతిభ గురించి మాట. జాతి పూజ చేయు శంకరాభరణము. శంకరాభరణం అంటే వాసుకి నాగజాతి నాయకుడు. మనం పావులకి భయపడలేదు. ఇప్పుడు భారత జాతి పావుల్ని పూజించాం, గౌరవించాం, ప్రేమించాం. నాగుల చవితి అంటే పావుల్ని పూజిస్తాం, ప్రేమిస్తాం, పాలు పోస్తాం. పావులకి భయపడద్దని పిల్లలకి చెప్పిన జాతి భారత జాతి. జాతి పూజ చేయు శంకరాభరణము, నీతి మెరుగులీను స్వాతి ముత్యము. జాతి పూజ చేయు శంకరాభరణము, నీతి మెరుగులీను స్వాతి ముత్యము. ఆగి చూడమనడి సాగర సంగము, ఆగి చూడమనడి సాగర సంగము. అతడే విశ్వనాథ ఆంధ్రమేధ. జాతి పూజ చేయు శంకరాభరణము, నీతి మెరుగులీను స్వాతి ముత్యము. ఆగి చూడమనడి సాగర సంగము. అతడే విశ్వనాథ ఆంధ్రమేధ. తెలుగువారు ఎంత ఉన్నతంగా చిత్రాలు తీయగలరు అంటే విశ్వనాథ చిత్రం ఒక ఉదాహరణ. తెలుగువారు ఎంత ఉన్నతంగా పద్యాలు చెప్పగలరు అంటే కొప్పరపు కవుల పద్యం ఉదాహరణ. అందుకని వాడి రెండింటినీ మనం ఇక్కడ సంగమింపజేసి ఒక శబ్దకావ్య స్వరూపమైన కొప్పరపు కవుల వేదిక మీద ఒక దృశ్యకావ్య స్వరూపమైన విశ్వనాథకి పురస్కారం అందించాం. ఎందుకంటే ఔచితీపేతమైన కారణం వేరే ఏమీ అక్కర్లేదు. ఔచిత్యం ఇదే ప్రధానం. ఇక కొప్పరపు కవుల ప్రతిభ ప్రభ. వారు ఆశు కవిత్వానికి ప్రసిద్ధులు. అది కూడా ఎటువంటి ఆశువు? ఆశు కవిత్వం గురించి కొందరు తర్వాత కవులు మాట అన్నారు. విని విని పద్యాలు విని విని అందులో ఆశువు తప్పితే ఇక రాసు ఏం లేదు. రాసుకున్నారు 4 కాలాలు కూడా చదువుకున్నామనే మాటలే ఉండవు. సుబ్బరావు మాట సూటి మాట, అపరాము మాట అడ్డ మాట అలాగే ఉంటాయి కదా. గణాలుగా శతకాలు రాస్తూ ఉంటారు కొంతమంది. సుబ్బారావు మాట సూటి మాట నేను సరిపోయిన. సుబ్బారావు కూడా పద్యంలో ఏమలేదు అలా రాయకూడదు. సుబ్బారావు ఏ గణాలు ఏ ఛందస్సులో ఏముడుతుందో ఆ పద్యం వేయించుకోవాలి. కానీ నీకు చేత కదా అని సుబ్బారావు ఉండే దీర్ఘం తీసేస్తే వాడు బాధపడవు. అంటే అప్పారావు అంతే. నీకు అప్పారావు ఇమ్మడాలంటే శారదూలము మత్యేమో ఎత్తుకో. అది ఓపిక లేదు. అక్కడ గణాలు కొంచెం కష్టంగా. అందుకని అప్పారావుని తీసుకొచ్చి అప్పారావు చేసేస్తే వాడు బతుకేమైపోయింది. ఇటువంటివి కూడా ఆశువుగా చెప్పడం మొదలు పెట్టాక ఆశు కవిత్వానికి చెడ్డ పేరు వచ్చింది. కొప్పరపు కవులు చెప్పిన రోజుల్లో బ్రహ్మాండంగా ఉంది. చివరికి దిగి 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 ఆశు కవిత్వం ఏ స్థాయికి వచ్చిందంటే మహాకవులు కొంతమంది అన్నారు, ఒడుమండి ఆశు కవిత ఒకటి, ఆవు పేడ ఒకటి, సహజ శుద్ధ చేయము జగతీయందు. ఆశువుగా ఎవరన్నా పద్యం చెప్పినా, ఆవు పేడ గురించి ఎవరన్నా మాట్లాడినా ఇంకేం అనకూడదు. అంటే అవి 2 పవిత్రం. ఏదైనా ప్రమాదం వచ్చేలా ఉంటే పలానా వారు వచ్చి ప్రణబ్ ముఖర్జీ గారు మన పేరైతే కదా ట్రబుల్ షూటర్ అని పేరే. ఆయన చక్రం పట్టేస్తూ ఉంటాడు. ఏదైనా తీవ్రమైన సమస్య వస్తే ఆయన దగ్గరికి అడుగుతారు, వెంటనే చక్రం పట్టేస్తారు. ఈ చక్రం పట్టేయడం జాతీయం ఎందుకు వచ్చింది అంటే సైంధవుని చంపడానికి సూర్యాస్తమయం అయిపోతే అర్జునుడు చనిపోతాడు, గాంధీవంతో సహా చచ్చిపోతానని చెప్పాడు. మన వాళ్ళకి పౌరుషాలు పరాక్రమాలు చేత కాకపోయినా ఆత్మహత్యలు చేతనవుగా దానికి ఇబ్బంది ఉంది. చిలింగి వేన ఉంటుంది ఎదురుగా, చిలింగి వేనాయ విద్మకే సున్నీ కంఠాయ ధీమకి తను చావు ప్రచోదయ అయిపోయినట్టు. అది చేతనైందే. అందులో అర్జునుడైనా అంతే. ఏం చేస్తాడు? భావం నేను చచ్చిపోవడం కాదు పెద్ద మనిషి, నీ పన్ను నేను చూసుకుంటా అని చెప్పాడు కృష్ణుడు. భగవంతుడు అంటే అందుకే ఆయన చక్రం తలుచుకున్నాడు, స్మరించాడు. చక్రం వచ్చింది, సూర్యుడికి అడ్డం పెట్టాడు. సూర్యాస్తమయం అయిపోయింది దానికి ముందు సైంధవుడు యా అని పైకి వచ్చాడు. పోతే వాడికి ఆనందం కదా, నేను బతిగా అని పైకి వచ్చాడు. ముందు వేసాను. అప్పటికే అర్జునుడికి అనుమానం ఏం జరిగిందో తెలియక బాబా ముందు వేసి తర్వాత చూద్దామన్నాడు. అందుకని వేసేసిన తర్వాత చెప్పాడు. అప్పుడు చక్రం తీసేస్తే మళ్ళీ సూర్యుడు వెలుగుతున్నాడు. అదయ్యా నా మాయ. భగవంతుడు నమ్ముకుంటే అన్ని మాయలు చేస్తాడు మన గురించి. భక్తుల్ని కాపాడడం అంటే అది. అందుకని ఎంత అందంగా వీళ్ళు పూర్ణ చేస్తున్నారో పద్యాన్ని చూడండి. సైంధవుడు ఉన్నాడు కనుక ఈ గడియారం ఉండుంటే, వాడు చేతికో వాచి ఉండుంటే వాడు బతికేవాడు కదా. ఇప్పుడు ఏం తెలియదు.
ఒకవేళ సూర్యుడికి శ్రీకృష్ణుడు చక్రం అడ్డు పెట్టేవాడు చూసి అదేం కాదు ఇంకా 4:45 ఇంకా సూర్యాస్తమయానికి 1 గంట సమయం ఉందని వాడు బతికేవాడు కదా. ఆ కాలానికి గడియారం లేకపోబట్టి శ్రీకృష్ణుడు మాయలు నడిచేయాలి. ఎంత గొప్ప ఊహని కలిగిస్తున్నది. ప్రతిభ దీన్ని ప్రతిభ గొప్ప గౌర ప్రతిభ ప్రభాన పుస్తకానికి ఎందుకు పేరు పెట్టాము అంటే దీన్ని ప్రతిభ ఊరికే గడియారం గురించి చెప్పమండి అంటే గడియారము చూడ కాలము చూపించు చూపించగలుగుతుంది ఏదో మాట అంటారు. ఇది పద్యాన్ని ఇప్పుడు చెబుతున్నాను ఆసుగా సరదా. గడియారము చూడ కాలము చూపించు కాలం కాకపోతే ఏం చూపిస్తుంది? తిరుగుచుండు నది తిరుగులేక ఇవన్నీ మామూలు మాటలే. అది చెప్పాలా నువ్వు ఎందుకు ఇక్కడ? ఏదైనా కొత్త విషయం చెప్పాలి. ఆ కొత్త విషయాన్ని కూడా ఎంత ముందు శాస్త్రీయమైన విషయం చెప్పి దాని పురాణాలకు అన్వయం చేశారు. గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానము ముందు. మనకు ఉపయోగపడే వస్తువుల్లో గడియారం చాలా ముఖ్యమైనది. ఇది మామూలు బతికి అనుభవించారు. ముందు వేసేయాలి. అప్పటికే అర్జునుడికి అనుమానం ఏం జరిగిందో తెలియక బాబా ముందు వేసి తర్వాత చూద్దామని. అందుకని వేసేసిన తర్వాత చెప్పాడు. అప్పుడు చక్రం తీసేస్తే మళ్ళీ శివుడు వెలుగుతున్నాడు. అదయ్యా నా మాయ. భగవంతుడు నమ్ముకుంటే అన్ని మాయ చేస్తాడు మన గురించి. భక్తుల్ని కాపాడడం అంటే అది. అందుకని ఎంత అందంగా వీళ్ళు పూర్ణ చేస్తున్నారో పద్యాన్ని చూడండి. సైంధవుడు ఉన్నాడు కనుక ఈ గడియారం ఉండుంటే వాడు చేతికో వాచి ఉండుంటే వాడు బతికేవాడు కదా. ఇప్పుడు ఏం చెప్పేవాడు? ఒకవేళ సూర్యుడికి శ్రీకృష్ణుడు చక్రం అడ్డు పెట్టేవాడు చూసి అదేం కాదు ఇంకా 4:45 ఇంకా సూర్యాస్తమయానికి 1 గంట సమయం ఉందని వాడు బతికేవాడు కదా. ఆ కాలానికి గడియారం లేకపోబట్టి శ్రీకృష్ణుడు మాయలు నడిచేయాలి. ఎంత గొప్ప ఊహని కలిగిస్తున్నది. ప్రతిభ దీన్ని ప్రతిభ గొప్ప గౌర ప్రతిభ ప్రభాన పుస్తకానికి ఎందుకు పేరు పెట్టాము అంటే దీన్ని ప్రతిభ ఊరికే గడియారం గురించి చెప్పమండి అంటే గడియారము చూడ కాలము చూపించు చూపించగలుగుతుంది ఏదో మాట అంటారు. ఇది పద్యాన్ని ఇప్పుడు చెబుతున్నాను ఆసుగా సరదా. గడియారము చూడ కాలము చూపించు కాలం కాకపోతే ఏం చూపిస్తుంది? తిరుగుచుండు నది తిరుగులేక ఇవన్నీ మామూలు మాటలే. అది చెప్పాలా నువ్వు ఎందుకు ఇక్కడ? ఏదైనా కొత్త విషయం చెప్పాలి. ఆ కొత్త విషయాన్ని కూడా ఎంత ముందు శాస్త్రీయమైన విషయం చెప్పి దాని పురాణాలకు అన్వయం చేశారు. గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానము ముందు. మనకు ఉపయోగపడే వస్తువుల్లో గడియారం చాలా ముఖ్యమైనది. ఇది మామూలు విషయం మీద కవిత్వం కాదు. వాళ్ళకి తెలుసు మనకే తెలుసు ఆ విషయం. తర్వాత అయ్యుడు చంద్రార్కులనీక జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్యడా. ఊడు అంటే నక్షత్రం, చంద్ర అంటే చంద్రుడు, అర్క అంటే సూర్యుడు. సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ నక్షత్రాలు కానీ ఏవీ కనపడకుండా మేఘాలు కొన్ని రోజుల్లో బాగా కమ్మేస్తాయి చూడండి. ఇప్పుడు సూర్యుడిని కూడా కనపడట్లా. మేఘచ్చన్నే అని దుర్దినం అంట. అలా మేఘాలు బాగా కమ్మేసి సూర్యుడు కనపడకపోతే సంస్కృతంలో దాన్ని దుర్దినం అన్నారు. చెడ్డ రోజుని అర్థం కాదు. మేఘాలు కనపడట్లేదు, సూర్యుడు కనపడట్లేదు. నిజంగా సూర్యకాంతి లేకపోతే చెడ్డ రోజేగా ఆ పేరు అడగదు. అది దుర్దినం అన్నారు. అలాంటి రోజుల్లో నీకు కాలం తెలియాలి అంటే గడియారం ఒక్కటే కదా. అటువంటిప్పుడు కాలం వెలిగించు. కాబట్టి సైంధవుని నాడి యంత్రమే ఉన్నచో సైంధవుని నాడి యంత్రమే ఉన్నచో కడు కష్టం బగుగాదే గాండివి ప్రతిజ్ఞం దీర్పగా చక్రికిన్. ఆధునిక వస్తువా ప్రాచీన వస్తువా అనేది కవిత్వానికి ఎప్పుడు విషయం కాదు. రసము 1000 రెట్లు గొప్పది అన్నారు విశ్వనాథ్. నువ్వు ఏ వస్తువుని తీసుకో, ఏ కథ తీసుకో, దాన్ని రసమయంగా చెప్పావా లేదా? మేము అప్పుడు విజయవాడలో భువన విజయం వస్తుంటే నేను తెలంగాణ రామకృష్ణుడు పాత్ర వేశాను. పొరపాటు ఈ గడియారం పెట్టుకుని ఎక్కేసాను వేదిక మీద. అలవాట్లో పొరపాటు జరుగుతాయి కదా. ముందు ఏం తీసేయమంటావు? ముందు ఎక్కేసాం. తెలంగాణ రామకృష్ణుడు కాలంలో గడియారం లేదుగా. ఎక్కేసి భజన చెబుతారు. ఒక ఆయన జనంలో జరిగాడు. తెలంగాణ రామకృష్ణ వారు ఏదో కొత్త ఆభరణం కూడా ధరించారు. అది ఏమిటో చెప్పండి. ఏం చెబుతాము? ఏదో ఒకటి చెప్పు తప్పుకోవడం గొప్ప కబులే మనకి స్ఫూర్తి. ఇలాంటి పద్యాలు చదువుకున్నాం కాబట్టి ఒక ఆలోచన తెలిసింది. వెంటనే ఒక మాట అన్నా. నేను ఇక్కడ అప్పుడు స్వర్గం నుంచి కిందికి దిగామని చెప్పారు వ్యాఖ్యానంలో. ఇప్పటి కాలమే 21వ శతాబ్దమే. కానీ ఈ కవులందరూ స్వర్గం నుంచి కిందికి దిగారు. స్వర్గానికి పోయిన వాడు ఎవడో రాడు, వస్తే మనం పోవాల్సి ఉంటుంది. అందుకని వచ్చి చెప్పారు. అందుకని ఆ మాట చెప్పారు. మేము కిందికి దిగాం కదా, కిందికి దిగాక దారి వెంట నడుస్తూ ఉంటే ఎవరి చేతికో ఇది ఉంది, దీన్ని చూసి దేని మీద పద్యం చెప్పాను నేను. వాడు నా ప్రజ్ఞకు మెచ్చుకుని ఆ వస్తువు నాకు బహుమతి ఇచ్చాడు అన్న సమర్పించుకున్నాను. వీళ్ళు చప్పట్లు కొట్టారు. మీ సొమ్ము మీద ఆయన కొట్ల. ఆయన ఏమన్నా తెలిసి ఆ పద్యం కూడా చెప్పారట.
నేను తప్పించుకుందామని నేనంటే అయితే ఆ పద్యం కూడా చెప్పండి, మీ గడియారం బహుమతిగా వచ్చిన పద్యం మాకు తెలియాలి కదా. అప్పుడు ఇటువంటి పద్యాలు పూర్తిగా ఉండి అభ్యాసం చేశాం కాబట్టి గంటకొక తూరియే గాని కథనతొకటి తిరుగు లేకుండా రేభవం తిరుగునొకటి, గంటకొకసారియే గాని కథనతొకటి తిరుగు లేకుండా రేభవం తిరుగునొకటి, కాని గంటల ముళ్ళునే కాంతురెప్పుడు శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు. గడియారంలో గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు 3 ఉంటాయి. గంట కోశాలు కానీ కథలో బద్ధకంగా కదులుతున్నది, నిమిషాల కోశాలు కదులుతుంది. పాపం రాత్రి మొగడు మనం పడుకున్నా సరే కదిలేటువంటిది సెకండ్ల ముళ్ళు కదా. టైం ఎంత అయింది అంటే ఎవడన్నా గంటలు చెబుతాడు, నిమిషాలు చెబుతాడు కానీ సెకండ్లు చెప్పడే ఒలింపిక్ గేమ్స్ కూడా తప్ప. అంటే శ్రమకి గుర్తింపు లేదుగా జగతి. కొంతమంది చాలా కష్టపడుతున్నాం, అమ్మ ఎవడు ఇచ్చాడు మనకి డబ్బులు అంటే. అంటే శ్రమకి గుర్తింపు లేదు. అలా గుర్తింపు లేదని సెకండ్ ముళ్ళు తిరగడం మానేయలేదు కదా. అందుకని ఆ సెకండ్ ముళ్ళు లాగా మనం పనిచేయాలి, మన బాధ్యత మనం చేయాలి, గుర్తింపు తర్వాత. ఇలాంటి అద్భుతమైన స్ఫురణను మేము ఆధునికమైన వాళ్ళని చెప్పగలుగుతున్నాము అంటే ఆ మహాకవుడి యొక్క స్ఫురణ నిజాన్ని. అలాగే వాడు మరొక మాట, అందరికీ మన్మధుడి గురించి బాగా తెలుసు. అందరూ సంసారాలు చేస్తున్న వాళ్ళంగా వాడి ప్రభావమేగా మన్మధుడు లేకపోతే మన్మధుడు. ఆ మన్మధుడి గురించి ఇతర కవులు ఎవరు అంతవరకు చెప్పని గొప్ప మాట కొప్పరపు కవుడు చెప్పారు. రాసు కానీ వాడు అవధానం చేస్తుంటే మన్మధుడి గురించి చెప్పండి అన్న. ఏదో ఉంటే ఆడ మగ వీళ్ళందరినీ కలుపుతాడు, ఏదో చెప్పచ్చు, దానికి ఏముంది. అప్పట్లో మన్మధుడు ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గెడితే ఉంటాడు. పూర్వకాలంలో సరోవర తీరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటాడు. ఇప్పుడు వాడు కానీ ఎక్కడ నడిస్తే అక్కడ ఉంటాడు. దానికి ఏదో చెప్పాలి కదా భావాలన్నీ, అవి చెప్పరు వాడు. సుమురకుల అగ్రగణ్యుడయి శోభిలు వాడేవాడు ఎంత వీరుడే, సుమునకులగ్రగణ్యుడయి శోభిలు నట్టుడు వీరుడెవడే, సుమునకులగ్రగణ్యుడయి శోభిలు నట్టుడు వీరుడెవడే, దారుణము శిలీముఖము దాల్చిన 1 2 గానగున్, దారుణము శిలీముఖము దాల్చిన 1 2 గానగున్, దారుణము శిలీముఖము దాల్చిన 1 2 గానగున్, నీరజ సాయకుండు నవనీరజ బాణము దాల్చిన, నీరజ సాయకుండు నవనీరము బాణముద నవనీరజ బాణము కండు దాల్చిన, నీరజ సాయకుండు నవనీరజ బాణము కండు దాల్చిన, వీరిమి 2 నొక్కటగు వీరుడి తండో అతడు గ్రహింపుడి. మన్మథుడి గురించి ఒక విచిత్రమైన ఊహండి ఇది. ఎవడైనా వీరుడైన వాడు లోకంలో బాణం వేస్తే 1 2గా చీలిపోతుంది. ఓ మనిషి ఉంటే 2 ముక్కలు అవుతాడు. అంటే అప్పట్లో బాణాలు వేసేవారు, మనం ఇప్పుడు బాంబులు వేస్తారు, మనం అర్థం చేసుకుంటాం. అందుకని 1 2గా చీలిపోతుంది. ఒక వస్తువు 2గా చీలిపోతే ఒక మనిషి అయినా 2గా చీలిపోతాడు. ఎవడు ఎంతడు వీరుడు బాణం, రాముడు అర్జునుడు ఎవరు వేసినా అంతే జరుగుతుంది. కానీ మన్మథుడు విచిత్రమైన వీరుడు. వీడు దుంపదగా వీడు బాణం వేస్తే 2 ఒకటే అవుతున్నారు, మళ్ళీ 3వ వాడు కూడా వస్తున్నాడు ప్రపంచంలో. ఇది కవిత్వం, ఇది కవిత్వం. ఇది కేవలం పద్యం కాదు, ఇందులో ఊరికి ఇది ఉత్పలమాల పద్యం. ఇందులో కన్నడ గౌరవ కణాలు 10 అక్షరం ఇవన్నీ ఉంటేనంటే దానికి అందులో నువ్వు చిరకాలం గుర్తుండిపోయే మధుర భావన ఏదైనా చెప్పావా అప్పుడు మాత్రమే అది కవిత్వం. అటువంటి కవిత్వం కోసం ప్రయత్నం చేయాలి అంటే కొప్పరపు కవుల నుంచి ఆనాటికున్న సాహిత్యాన్ని ఇవాళ పిల్లలు చదవాలి. మంత్రి గారు ఉండగా నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను, అయ్యా తెలుగు మాధ్యమంలో విద్యా విధానం కనీసం 5వ తరగతి వరకు వచ్చేలాగా ప్రయత్నం చేయండి. మళ్ళీ జాతి నిర్మాణం లేదు. ఇంగ్లీష్ మీడియాన్ని మేము కాదనడం లేదు, 6వ తరగతి నుంచి పెట్టుకోండి. ముందు అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటలతో మొదలవ్వాలి తప్ప యాపిల్, బ్యాట్, క్యాట్, డాగ్ అనే దిక్కుమాలిన మాటలతో మన పిల్లలు చదువుకోవాలి. ఎందుకంటే యాపిల్ ముందు తల్లి అమ్మతో మొదలైన విద్య యాపిల్. అమ్మ ఎక్కడ, యాపిల్ ఎక్కడ? అమ్మ ఏమో ఆరాధించే పదార్థం, యాపిల్ శుభ్రంగా తినే పదార్థం. ఆ తర్వాత బ్యాట్, అదేమో మంచి మాట. సచిన్ టెండూల్కర్, సరస్వతీదేవి అక్కర్లేదు. నేను క్రికెట్ మ్యాచ్ రద్దే నేను బాధపడేవాడే తప్ప కొప్పరపు కవుల సభ జరుగుతుందో జరగదో అని విశాఖపట్నంలో ఎవరన్నా అనుకున్నారా? 2020 రద్దయిందో ఎన్ని కంఠాలు ఏడు చేయండి, టీవీలు అంటే ఆ కంఠాలే కనపడ్డాయి. ఒకవేళ వర్షమే వచ్చి కొప్పరపు కవుల సభ నిజానికి ఎప్పుడు 9 మా వాడు తేదీ మార్చారు కుదరమాట, అది జరగదు. మరి ఎప్పుడు వర్షకాలమే, భాద్రపద మాసం. కానీ ఒక్కసారైనా కొప్పరపు కవుల సభ వర్షం కారణంగా రద్దయిందా? ఒకవేళ రద్దయినా బాధపడేవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే నాకు కూడా ఏదో ఆయన ఇస్తానని చెప్పాడు కాబట్టి దాని గురించి బాధపడతాడు. అయ్యో వచ్చే పారితోషికం ఆగిపోయింది అనుకోవాలి తప్ప ఎవరు పడతాడండి? ఆ రోజు పద్యాల గురించి, సాహిత్యం గురించి, సంగీతం గురించి బాధపడేటువంటి రోజు వచ్చిన నాడు ఈవేళ యువతరంలో జరిగే ఆత్మహత్యలు ఒక్కటి కూడా జరగవు. కొప్పరపు కవుల జరపని మేము హామీ ఇస్తున్నాం.
అంత అందమైనటువంటి భాష వాళ్ళది. ఆ పాండిత్య ప్రతిభ వేరండి, కవిత్వ ప్రతిభ వేరు. పాండిత్య ప్రతిభలో ఒకే శబ్దాన్ని భిన్నమైన అర్థాల్లో వాడటం పాండిత్య ప్రతిభ. నానార్థ నిఘంటువు చదివితే తప్ప, జీవితంలో వాటిని అన్వయం చేసుకుంటే తప్ప అవి అర్థం కాని విషయం. ఆ ఒక అవధానం జరుగుతుంటే వారిని మరి కాస్త అవధానం వ్యక్తి కట్టాలంటే సరదా అయిన విషయాలు ఉండాలి. రాముడి మీద పద్యం, కృష్ణుడి మీద పద్యం అంటే రామకృష్ణ పద్యం అంటే రంజకృష్ణ మీద పద్యం చెప్పని అడగాలి. అప్పుడు మనమోడు కూడా చెప్పాలి. అప్పుడు కాస్త వెనకాల మంచి మసాలా మేడం ఉంటారు, వాళ్ళు చప్పట్లు కొడతారు. మళ్ళీ తర్వాత మన పద్యాన్ని మనం పాడుకోవచ్చు. కొప్పరపు కవులు కూడా మంచి మీ సభ జరుగుతుంటే ఒక నవయువతి వచ్చిందండి, ఆవిడ మీద పద్యం చెప్పండి. నవయువత వస్తేనే పద్యం, 90 ఏళ్ళ ఆవిడ వస్తే ఈ జీవితం సీటు కూడా ఇవ్వదు. అదే నవయువత వస్తే 20 ఏళ్ళ ఆవిడ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటే అవర్ మన సీట్ అలా అవర్ సీట్ అయిపోయినా. 90 ఏళ్ళ ఆవిడ వచ్చి ముసలావిడికి పని ఏమిటి ఇక్కడ మానవ సహజం కదా. ఆ నవయువతిని ఎంత అందమైన పాండిత్య ప్రతిభతో వర్ణించారో చూడవాళ్ళు. సరసిజ వైరి వైరి, సరసిజ వైరి వైరి, కన సరసిజ వైరి వైరులను చాలా గగించుకు చత్వయంబుతో, సరసిజ వైరి వైరులను చాలా గగించుకు చత్వయంబుతో, సరసిజ వైరి వైరి నగజాలెడు మేలగు మధ్యమంబుతో, సరసిజ వైరి వైరి నగజాలెడు మేలగు మధ్యమంబుతో, సరసిజ వైరి వైరి నగ శక్యములాడెడు కప్పు కొప్పుతో, సరసిజ వైరి వైరి నగ శక్యములాడెడు కప్పు కప్పుతో, సరసిజ గంధి వచ్చే మరు సాయకమోయన సుబ్బయ్య. అడిగిన ఆయన పేరు సుబ్బయ్య. గొప్ప లౌక్యం ఉందండి వేడలో. నిజంగా వాడలో ఉంటుంది, అనుమానం ఏమీ లేదు. ఆ లక్షణం అటువంటి. ఆ లౌక్యం ఎటువంటిది అంటే ఆ మడి కృష్యకుల పేర్లు ఎవరో అడగాల్సిన పని లేకుండా ఇంచుమించు రమ్య కారుణ్య గుణసాంద్ర రామచంద్ర సుబ్బయ్య అడిగిన వారి పేరు మధ్యలో పెడిచారు. ఇక మళ్ళీ ఎవరు అడిగారని చెప్పారని అనక్కడ. పైగా ఇందులో లౌక్యమే కాదు, గొప్ప మానవత్వం, సహకార భావం ఏమిటంటే పద్యం ఉన్నంతకాలం ఆ వ్యక్తి కూడా మిగులుతాడండి. ఎంత గొప్ప ఉదారమైన హృదయం అది. పద్యం చిరకాలం ఉంటుంది. పద్యంతో పాటు ఆమె ఎవరు అడిగారంటే సుబ్బయ్య గారు అడిగారు. ఎవరు అడిగారంటే రామచంద్రుడు అనే పేరు గారు కూడా అడిగారు. ఆయనకి సమాధానం చెబుతున్నట్టుగా ఆయన పేరు కూడా ఇందులో పెట్టావు, సుబ్బయ్య ఆయన చివరిలో పెట్టి ఎంత అందమైన మాట. సరసిజమైది వైది. సరసిజం అనే మాటకు అర్థం మారలేదు. సరసిజం అంటే పద్మం. దాని అర్థాన్ని వారు నిజానికి దానికి ఇంకా వేరే అర్థాలు చాలా చెప్పాలి. పద్మం అనే అర్థంలోనే సరసిజ వైరి వైరి, సరసిజ వైరి వైరులను చాలా ఘనము చాలా గగనంచు కుచద్వయముతో. సరసిజం అంటే పద్మం, దానికి వైరి, పద్మానికి శత్రువు చంద్రుడు. చంద్రకిరణాలు పడగానే పద్మాలు ముడుచుకుంటాయి, సూర్యకిరణాలు పడితే వికసిస్తాయి. అందుకని సరసిజ వైరి అంటే చంద్రుడు. ఆ చంద్రుడికి మళ్ళీ వైరి. సరసిజ వైరి వైరులను చాలా గణము చాలా గగనంచు కుచద్వయముచు. చంద్రుడికి శత్రువుడు ఎవరయ్యా? చక్రవాత పక్షుడు. అవి పొద్దున్న సూర్యుడు ఉదయించగానే చక్రవాకాల జంట, జక్కవ జంట. స్త్రీల వక్షద్వయాన్ని చక్రవాక పక్షులతో పోలుస్తారు. గుండ్రంగా అందంగా ఉంటాయి, ఎప్పుడూ జంటగా ఉంటాయి, రెండు ఉంటాయి. అందుకే మనకి పెళ్ళి అయిన వాళ్ళని చూడండి, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని చిలకా గోరింకలాగా సుఖంగా ఉండండి అమ్మా అంటాం. మన సినిమా కవుల్లో కొంతమందికి విశ్వనాథ వారు క్షమించండి, తెలియక చిలకమ్మ పిలిచింది గోరింక పలికింది అని రాసించాడు కదా. చిలకమ్మ పిలిస్తే గోరింక పలకదు, ఇంకో చిలక పలుకుతుందండి. ఇది ఏమనుకున్నా అంటే చిలక ఆడది, గోరింక మగదు. ఈ చుట్టగా ఏంటంటే వర్ణసంకరం మళ్ళీను అలా ఉండదు. చిలక గోరింకలా అంటే అర్థం ఏంటంటే చిలకల జంటలాగా, గోరింకల జంటలాగా. అదే అన్నమాట లెక్క. అందుకని చిలకల జంట ఎప్పుడు రెండు చిలకలు అంటే మనం బొమ్మ కొన్నా చూడండి, మీరు ప్లాస్టిక్ బొమ్మ కొన్నా, చెక్క బొమ్మ కొన్నా, రెండు చిలకలు ఒక కొమ్మ మీద ఉన్న బొమ్మ ఇస్తాడు మీకు. ఒక చిలక ఏమో సాధారణ గోరింకలు. అలా చిలకల జంట ఎప్పుడు విడిపోకుండా ఉంటాయి, గోరింకల జంట విడిపోకుండా ఉంటుంది. అలా చిలక గోరింకల్లా మీరు ఉండండి అనేవారు. ఇప్పుడు మనం అలాంటి మనకు అవకాశం లేదు. మన సెల్ ఫోన్లు దయ వల్ల చిలకలు లేవు, గోరింకలు లేవు, సాలీలు లేవు, పిచ్చుగూడు లేవు. పత్రికలు చూశారు కదా మీరందరూ. అన్ని మానవుల స్వార్థానికి అన్నీ బరైపోయి. తుమ్మెదలు లేవు, తూనీగలు లేవు, ఏమి లేవు. మనమే దగ్గర మిగిలిన 7 మొహాలు వేసుకుంటాం. ప్రతి వాడి చేతిలో వేగ ఒకటి కాదు, 2 ఫోన్లు. శ్రీ మహావిష్ణువు చక్రాలను వదిలిపెడతాడు కానీ ఈ 2 ఫోన్లు వదిలిపెట్టారు. ఇలా ఎలా 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 చెవులు వాసిపోయాయి. వీటి కారణం వల్ల మీకు సాలీలు లేవు, బిజుగాడు లేవు. ఇవాడు ఆంధ్రజ్యోతి పత్రికలు చూసుకొని మీకు మెయిన్ హెడ్డింగ్ శీర్షిక ఇది. సాలీలు లేవు, తుమ్మెదలు లేవు, చిలకలు లేవు, గోరింకలు లేవు, ఏమీ లేవండి.
ఇటువంటి దౌర్భాగ్య స్థితి కదా. ఇవన్నీ ఉన్న రోజుల్లో ఆ అందాన్ని ప్రజలకు అందించడం కొప్పరపు కవుల యొక్క ఆదర్శం. అందుకని పద్యం చెప్తే చూడాలనిపిస్తుంది. సరసిజమైది వైరులను చాలగగించు భుజద్వయముతో, ఒక అర్థం జక్కవ పక్షులు, చక్రవాక పక్షులు, వాళ్ళని గెలిచేటువంటి వక్షద్వయాలతో. అలాగే రెండో మాట సరసిజమైది వైరిన గజాలేడు మేలకు మత్స్యముతో. మళ్ళీ సరసిజం పద్మం, వైరి, పద్మానికి వైరి. ఇక్కడ చంద్రుడు కాదు, పద్మాలను నాశనం చేసేవి ఏనుగు. ఏనుగు కనుక చెరువులో ప్రవేశించింది అంటే ఒక్క తామరపు ఉండదు, మొత్తం చీచి చెన్నడుతుంది. గజేంద్ర మోక్షం కథంతా అది. గజేంద్ర మోక్షంలో ఏనుగు నీళ్లు తాగాలంటే చెరువులోకి దిగక్కల్లా గట్టు మీద నుంచుని తొండం లోపలికి పెడితే దాన్ని 5 HP వాటర్తో సమానం, మొత్తం చెరువు వచ్చేస్తుంది బయట. అది దాగవేసి ఏడు దాగడా ఊళ్ళు పరిస్థితి దానికి మొదలెట్టింది. ఎందుకంటే వెనకాల ఆడ ఏనుగులు ఉన్నాయి అంతకంటే. వాటి ముందు తమ ప్రతాపం చూపిద్దామని చేసింది అప్పుడు. మనం స్కూటర్ మీద ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు మనం చూసేది వేరు, వెనకాల ఆడవాళ్ళు ఉంటే మన ప్రతాపాలు వేరుగా ఉంటాయి. భార్య ఉంటే ఒకలా ఉంటే, వేరే వాళ్ళు ఉంటే ఇంకా వేరుగా ఉంటాయి. ఆ వైభవాలన్నీ ఉంటాయి. అలాగే గజేంద్రుడు కూడా మత్తెక్కి ప్రవర్తించాడు కాబట్టి వాడికి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. అది చెరువులో దిగింది అంటే మొత్తం చెరువు అంతా నాశనం చేస్తుంది, దాన్ని నీళ్ళ కోసం దిగక్కర్లేదు. ఆ ఉదాహరణ ఇక్కడ తీసుకొచ్చి వీడు సరసిజమైది, పద్మాలను నాశనం చేసేది శత్రువు ఏనుగు. సరసిజమైది వైరి, ఆ ఏనుగు శత్రువు సింహం. ఏనుగు కనపడత చాలా కుంభస్థలం మీదకి దూకి చీల్చి అక్కడ ముత్యాల మాంసాన్ని ఉంటుంది. సరసిజమైది వైరిన గజాలెడు మేలకు మత్స్యముతో. సింహం నడుముతో పోలుస్తారు స్త్రీల నడుము. ఇంటికి వెళ్ళి చూడండి, నేను చెప్పలేను, ఊరికి ఉన్న విషయం చెప్పాను. అవునా కదా, గొప్ప రూపంలో చెప్పారు, నేను చెప్పాను. మరి మీకు ఉన్నాయో లేదో మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇక్కడే చూడటం ప్రారంభించకండి, పాఠం ఉన్నా సార్. సరసిజమైరిన గజాలెడు మేలకు మత్స్యముతో. సింహం నడుము లాంటి నడుము కలిగిన యువతి అన్నారు. ఆడవాళ్ళ నడుముని సింహంతో ఎందుకు పోలుస్తారు అంటే, సింహం మంచి గంభీరంగా ఇలా జూలుతో అలా భయంకరంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. నడుము మాత్రం చాలా సన్నగా ఉంటుంది. స్త్రీ కూడా అలా ఉండాలని అర్థం. ఇంకొక ఉపాయం కూడా ఉంది. ఒకటి ఏమిటంటే, మన స్త్రీల నడుము మీద చేస్తే పర్వాలేదు కానీ వేరే వాళ్ళ నడుము మీద చేస్తే సింహంలా మీద పడుతుంది ఆయన, జాగ్రత్త అని చెప్పడం కోసం కూడా సింహం అంటారు. ఇక్కడ విశ్వనాథ్ వారు ఈ వచ్చి టీవీలో మాట చెప్పారు. శోభన్ బాబు గురించి సభ జరిగితే ఎవరికి తెలియని అద్భుతమైన విషయం చెప్పారు. శోభన్ బాబుకి హీరోయిన్ చూడగానే ముందు హీరోయిన్ ఇలా చూడగానే నడుము చేయేస్తాడు. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటయ్యా అని కూడా నేను అడిగాను అన్నారు ఆయన. అందుకని మన స్త్రీ అయితే పర్వాలేదు, పరస్త్రీని నడుము మీద చేసేసామనుకో అది సింహం నడుముతో సమానం మింగేస్తుంది అనమాట అని చెప్పడానికి కూడా అది ఇక్కడ సింహం అనే అర్థంలో పడారు. మళ్ళీ సరసిజమైరిడు కప్పు కొప్పుతో వేణి జడని వర్ణిస్తున్నారు. నల్లటి శిరోజాలు కాబట్టి వాటిని వర్ణిస్తారు. ఆ జడ వేణి ఎలా ఉంది అంటే సరసిజమైరి వైరి. మళ్ళీ సరసిజం పద్మం, మళ్ళీ సరసిజం పద్మం. ఆ పద్మానికి వైరి మళ్ళీ సూర్యుడు, పద్మానికి వైరి మళ్ళీ చంద్రుడు. మళ్ళీ చంద్రుడికి వైరి రాహు. ఆ రాహువు లాంటి జడ, రాహు ఇలా సరిగ్గా పాము ఇలా ఉంటుంది కానీ నల్లగా పొగ రంగులో ఆ జడ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూద్దామన్నా మనకి దొరకవు, ఎందుకని అందరికీ కొత్తిమీర కట్టలేదు. ఎవరికైనా ఉంటే కదా, అటుబండి అయితే ఇటుబండి అయితే. పొద్దున్న ఆకుకూరలో కూడా వస్తాడు చూడండి, కొత్తిమీర గోంగూర అంటారు. అవేనా కొంచెం పొడుగ్గా ఉంటాయి. కాస్త పొడుగైన జడ ఏదైనా కనపడితే బడ్జెట్ చెబుదామని ఆ రేటుగా ప్రయత్నం చేస్తున్నాను. కనపడితే కదా, నా చుట్టూ ఎలా ఉందో వారి చుట్టూ అలాగే లేదని నేను అడుగుతున్నా. ఉన్నదాన్ని వాడు కత్తిరించుకోండి, ఇంకో అమ్మకాలం అందుకే రాగు ఇంత పొడుగ్గా ఇలా ఉంటుంది కాబట్టి ఆ రాగు లాంటి జుట్టు కలిగిన అమ్మాయి సరసిజగంతి వచ్చి సరసిజగంతి వచ్చి సుమరు సాయకమోయన శుభయాత్మయ. పద్మ సుగంధం కలిగినటువంటి పద్మిని జాతి స్త్రీ లాంటి అమ్మాయి సభలోకి వచ్చిందయా అని అంత అందంగా ఆ కాలంలో ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం పద్యాలలో ఎంత మాధుర్యం ఉందో గమనించారు. ఇంకొక మాట చెబుతాను. ప్రధానంగా కోపరపు కవుల ప్రతిభ అంటే అది చెప్పకుండా నేను ఉండాలి. ఏదైనా ఒక ఘట్టాన్ని జీవితానికి అన్వయించి చెప్పినప్పుడే అది బాగా ప్రభావం చూపిస్తుంది మనిషి మనస్సు. వాడని ఏలూరు ప్రయాణం చేస్తుంటే వాడు దగ్గరలో దారిలో వాళ్ళకి జ్వరం వచ్చింది. ఒక చోట జ్వరం కారణంగా వాడు సుమారుగా 1 నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అది విష జ్వరం, టైఫాయిడ్ ఫీవర్. కవికి ఏమొచ్చినా సరే అది తగ్గుతుందో తగ్గదో మనకి తెలియదు కానీ ముందు పద్యం వస్తుంది ఖచ్చితంగా. బాధ వచ్చినా అంతే, సుఖం వచ్చినా అంతే. కవి లక్షణం అది ఖచ్చితంగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కవులు అందరూ ఉంటాయి. ఇవాడు గాయమైనా గేయం వస్తుందని రాస్తారే అలా వస్తుంది. అందుకే వాళ్ళకి విషజ్వరం వచ్చి 1 నెలలు ఇబ్బంది పడ్డారనమాట. ఆ నెలనాడు అలా బాధపడుతుంటే ఏలూరులో ఉండే సాటి కవులు పండితులు ఉంటారు, శిష్యులు. వాళ్ళు ఊరుకోలేరు కదా, గొప్ప కవులు వచ్చి ఇక్కడ ఉన్నారు అంటే మరి కాస్త వెళ్ళి కలుద్దాం అని అనిపిస్తుంది కదా. కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు తినగా ఉండక సరదాగా ఏమండి ఈ విషజ్వరం మీకు వచ్చింది ఏమిటండి, ఇంకా ఊళ్ళో ఎవడూ లేడా అంటే వీళ్ళని అన్నదో ఉద్దేశం అంటే వాళ్ళైతే ఏదైనా అందంగా ఓ మాట చెప్తారు, మనమైతే ఏం చేస్తామయ్యా కర్మ అంటున్నాం.
అంతకంటే ఏం చెప్పలేదు. వాడు అలా కాదు, ఏదైనా మంచి మాట చెప్తారు కదా అని. ఈ విషజ్వరం మీకు వచ్చింది ఏమిటంటే వాడు బహు చమత్కారంగా ఏమంటే 104, 105 డిగ్రీల జ్వరంతో ఉండి ఆశువుగా చెప్పిన పద్యం అండి. మేము శివభక్తులం కాబట్టి మాకు ఈ జ్వరం వచ్చిందయా. ఎవడైనా నవ్వుతాడు, శివభక్తులు అయితే ఉన్న జ్వరాలు పోవాలి, కొత్త జ్వరం రావడం లేదు. దానికి వాడు ఎంత అందమైన మాట చెప్పారో చూడండి. సలలిత శీత భూమి ధరజ ప్రియ సంగమకాంక్ష, సలలిత శీత భూమి ధరజ ప్రియ సంగమకాంక్ష, సాంబుడు అగ్గడకర భాల భాగముల క్రాలెడు కాల కలాకి హవ్యవాకుల, సాంబుడు అగ్గడకర భాల భాగముల క్రాలెడు కాల కలాకి హవ్యవాకుల, చిజియం వారుగడును గ్రతభూని తదీయులము ప్రజం కలగజేయుటొప్పు, తదీయులము ప్రజం కలగజేయుటొప్పు, ప్రతికారమటంచు ఎసరేగినోయనం. వాడు చేసిన అందమైన భావన, భావుకత కల్పనండి. మాకు ఈ విషజ్వరం ఎందుకు వచ్చిందంటే శివభక్తులు కాబట్టి వచ్చింది. మీకెందుకు వస్తుందా శివభక్తులు అయితే అని నీకు ఏం తెలుసయ్యా? శివుడు పార్వతి భార్యాభర్తలు కదా. ఒకసారి అమ్మవారేమో ఏమండి ఎంతసేపు భక్తులు, పాదాభివందనాలు, పంచులు, పళ్ళు, పారితోషికాలు, పాదాభివందనాలు, ఇదేనా సహస్రావధానంలో వేరే పనేం లేదా? కాస్త ఏకాంతంగా గడుపుదామని వీడు అందరినీ విడిపోమని ఎందుకు వచ్చిన గొడవ? ఎప్పుడు భార్యాభర్తలు ఇంతకాలమైన పెళ్ళి ఏకాంతంగా ఎప్పుడు దేవతలు రావడం, రాక్షసులు రావడం, బ్రహ్మాది దేవతలు రావడం, స్తోత్రం చదవడం, ఈ స్తోత్రం ఒక గంటకే అవదు, నా నువ్వు నాకు దొరకడం, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని బాబు ఏకాంతంగా ఉందామని కోరింది. అంటే పాపం పరమేశ్వరుడు కూడా అడక్క అడిగింది అమ్మవారు. ఆవిడ కోరికైనా తెలుసుకోకపోతే అలాగే అందరినీ వెళ్ళిపోండి కైలాసం అందరిని పంపించాను. అప్పుడు ఆవిడ అందిట, ఒక్కసారి మీ శరీరం మీరు చూసుకోండి, ఆ మెడలో పావులు ఏమిటి? మెడలో పావులు ఉండగా శృంగారం ఏమైనా బాగుంటుందా అసలు? భార్య దగ్గరికి రాగలదా? ఈ కంఠంలో ఈ మంట ఏమిటి? ఇవన్నీ ఎవడు పెట్టుకోమన్నాడు? నువ్వు కనీసం ఎల్ఐసి కూడా చేయకుండా వెళ్ళి విషం మింగేసేవా, నా బతుకేం కావాలి? వెళ్ళేటప్పుడు పైగా వెళ్ళి రావడం చెప్పడమా, నాకు ఏదో శుభకార్యం చేస్తుంది. నా మంగళసూత్రం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు బతికేవు కానీ, లేకపోతే ఏమైపోవాలి అసలు? అందుకని ఓ విషయం ఇంకో నల్ల మచ్చోడు తీసుకుని తెల్లగా ఉంటాడు శివుడు, మధ్యలో నల్లటి మచ్చ, ఆ పైన ఈ పాములు ఒకటి, ఈ నుదుటి మీద మంట ఒకటి, అగ్ని నేత్రం. తీరా సరదాగా అమ్మవారితో సరదాగా చెట్టపట్టాలు వేసుకుని కూర్చున్నప్పుడు ఆ నేత్రం తెలుసుకుంటే పాములు అంటారు. అందుకని ఇవన్నీ కూడా తీసేయాలి. పాపం శివుడు పార్వతి మాటకి విలువ ఇవ్వాలి, మనం కూడా నేర్చుకోవాలి. భార్య మాటకి విలువ ఇవ్వాలి. వాడు కొంచెం సరదాగా ఆలోచిస్తారు. భార్యాభర్త ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు కూడా, మగాడు అయ్యో సిగరెట్ కాల్చుకుంటాం, పుస్తకం చదువుకుంటాం, పక్కబడుతూ సోదో వేస్తాడు. భార్య ఏమనుకుంటుంది తెలుసా? ఆ కిటికీలోంచి అవన్నీ ఆవిడకి చూపించాలి. అవి చూసావా అని ఆ వేలు పట్టుకుని చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అలా మాతో గడపాలి అంటారు. అంతకంటే ఎంతసేపు మన గొడవలు మనమే ఉంటాం. అందుకని అమ్మవారు అడిగింది కదా పాపం శివుడు వెంటనే ఆ పామును తీసి పక్కన పెట్టాడు. ఆ నుదుటి కన్ను, విషంలో కంఠంలో విషం ఇవన్నీ తీసి ఆయన మహిమ ఏదైనా చేయగలడు కదా, పక్కన పెట్టేశాడు. ఆశ్చర్యం నిజంగా మంత్రిగా ఉండగా మనం చెప్పుకోవాల్సిన మాట. పార్టీలో ఎప్పటి నుంచో సీనియారిటీగా ఉన్న ముగ్గురిని తీసేస్తే వాడు ఊరుకుంటారండి? వెంటనే అసమ్మతిగా మేము ఎప్పటి నుంచి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ, మమ్మల్ని తీసేసి వాళ్ళ కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే మేము ఏమైపోతాం? ఇవాళ రాజకీయం అంతా కొబ్బరి భజన ఉందా లేదా? అది సామాజిక స్పృహ అంతే కదా. అందుకని శివుడు ఈ పాముల్ని, ఈ విషాన్ని, నుదుటి మీద మంటని తీసుకెళ్ళి పక్కన పెడితే ఆ మూడు సమావేశం పెట్టాడు. అసమ్మతి వర్గ సమావేశం. ఢిల్లీలో ఎంపీ గారు ఇంట్లో పెడతారు సాధారణంగా. మనం ఎప్పటి నుంచి ఉంటున్నాం? పార్వతి పెళ్లి కాక ముందే ఈ పాము, పార్వతి పెళ్లి కాక ముందే ఈ అగ్నినేత్రం. మనం అప్పటి నుంచి ఉంటున్నాం పార్టీలు. ఇవాళ పార్వతి కోసం మనం తీసేసాడు. ఇవాళ అది శివుడి మీద తిరుగుబాటు చేయాలి అనుకున్నాడు. ఆ పాములు, కంఠంలో మంట, కంఠంలో విషం, నుదుటి మీద మంట, ఈ మూడు. అప్పుడనే అవ్వడు మళ్ళీ ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం? శివుడిని ఏం చేయగలం? ఆయన విషయాన్ని మింగేసిన వాడు పాములనేమో ఆభరణంగా పెట్టేసుకున్నాడు. నుదుటి మీద కన్నా ఇప్పటి వరకు తెలుసుకోలేదు. ఆయన ఆజ్ఞ ఉంటే కానీ తెలుసుకోదు. ఎంత అసమ్మతివాదులమైనా పార్టీ అధ్యక్షుడు గట్టివాడైనప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. అందుకని అవి అనుకునే ఆయన ఏం చేయలేం కాబట్టి ఆయన అభిమానుల్ని బాధపడదాం అనుకున్నాడు. అయితే శివుణ్ణి ఏమీ చేయలేక శివభక్తులమైన మమ్మల్ని వచ్చి ఆ మూడు పట్టుకున్నాయి. పాము పట్టుకుంది కాబట్టి విషం వచ్చింది, మంట పట్టుకుంది కాబట్టి విద్యార్థి వచ్చింది. ఎంత ఆశ్చర్యకరమైనది. సలలిత సీత భూమిధరజ ప్రియ సంగమకాంక్ష, సలలిత సీత భూమిధరజ ప్రియ సంగమకాంక్ష, సాంబుడు అగ్గళకర పాల భాగముల గ్రాలెడు హాలకల అగి హవ్యమాకుల చెజింప, వారుగడును గ్రతభూని తదీయులము ప్రజం కలగజేయుటప్పు, ప్రతికారమటంచు ఎసరేగిరోయనం. ఇది కొప్పరపు కవుల ప్రతిభ ప్రభ. చివరిగా ఒక్క మాట,
అటువంటి వారికి వారసత్వం లేదు అని నిజంగానే బాధపడాల్సిన కాలం. మా సోదరుడు మాస్టర్మ ఒక మాట అన్నాడు, ఇటువంటి వారిని చూసి మేము ఆనందిస్తున్నాము, మరి వారసుల సంగతి ఏమిటి అన్నాడు. వ్యవధాన విద్య నిలబడాలి కదా. అందుకని నేను మా ఇద్దరు పిల్లల్లో ఒకరిని బెదిరించే, ఇద్దరిని కూర్చుని మీరు వారసులుగా తయారు కాకపోతే వేరే వారసులను సృష్టించాల్సి ఉంటుంది. అప్పటికి వాళ్ళ అమ్మకి వాళ్ళకి కూడా పెద్ద కాకొచ్చి ఒకడు తయారవుతున్నాడు. నా కోరిక మేరకు ఒకడు ఎంఏ తెలుగులో చేయలేడు, ఒకటి 3 ఏళ్ళుగా తెలుగు చదువుతున్నాడు, ఇంటిగ్రేటెడ్ ఎంఏ బేతపూర్ రామబ్రహ్మం గారి శిష్యుడుగా ఉన్నాడు. అందుకని వాడు ఏదైనా కాస్త మాట్లాడారు, ఉపన్యాసాలు వ్యాసాలు మొదలు పెట్టాడు. ఎప్పుడైనా కాస్త మళ్ళీ దారిలోకి వస్తే వారసత్వాన్ని కొనసాగుతుంది. ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. నిజానికి కవిత్వము అవధానం అనేది పాండిత్యమైనా సంపాదిస్తే వస్తుంది, కానీ కవిత్వం అలా వచ్చేది కాదని. ప్రతిభ సహజంగా ఉండాలి. అపూర్వమైన ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులు వారు. అంత అపూర్వమైనటువంటి ప్రతిభా సమన్వితులైన మూర్తి విశ్వనాథ్ వారికి పురస్కారం ఇస్తున్న సందర్భంగా వారి ప్రభ గురించి నాకు తోచినటువంటి 4 మాటలు చెప్పాను. ఈ వాక్యాల వల్ల మీకు మీ కుటుంబాల పట్ల, దేశం పట్ల, దైవం పట్ల, మన కుటుంబ సంబంధాల పట్ల, మన కవిత్వానికి ఉండే సామాజిక స్పృహ పట్ల ఏమాత్రం ప్రేమ కలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. తెలుగుబాటి వారి మాటల ప్రభావం ఏమిటో కానీ నేను శివభక్తుడిని. ఎందుకైనా మంచి విష్ణుభక్తి లేకపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది. చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మా సర్ గారికి, సోదరు రాయపాటి గారికి ప్రత్యేకించి చేసినందుకు కూడా హృదయపూర్వక తెలియజేస్తూ, నేను సాయంత్రం మధ్యలపాలెం కళాపార్క్లో ఒక ప్రోగ్రామ్కి వైశాఖి కళా నృత్యోత్సవం ప్రోగ్రామ్కి వెళ్తే పెద్దలు అందరూ కూడా వచ్చారు. అక్కడికి కొంచెం బాధేసింది. మన సంస్కృతి కళలకు సంబంధించిన ప్రోగ్రాం జరిగితే పట్టుబడి 10 మంది కూడా అక్కడ లేరు. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఆ రోజు 2020 క్రికెట్ మ్యాచ్ ఉన్నది మొత్తం. అక్కడికి వెళ్తే ఎవరు కూడా లేక చాలా బాధపడ్డాం. మరి ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ చూస్తే మన సాంప్రదాయం, మన సాహిత్యం, మన కళ్ళ పట్ల ఇంకా ప్రజలకి ఆసక్తి ఉంది, ఆదరిస్తున్నారని ఇక్కడికి వచ్చినంత మందిని చూసి ఇంత టైం అయినా కూడా ఒక్కరు కూడా కలగకుండా ఉన్నారంటే అందరూ కూడా ముందుగా నా వందనాలు. ఇక్కడ నేనైతే ఆర్ట్ మ్యాన్ అవుట్ని, ఎందుకంటే గురువు గారు, లేకపోతే విశ్వనాథ్ గారు, రవికుమార్ గారు, నరసింహరావు గారు, ఇంకా అందరూ కూడా వాళ్ళు నిజంగా స్వస్తి పుత్రులు, లేకపోతే దైవం సంబుద్ధులాగా భావం చేస్తారు పెద్ద వ్యక్తులు. మరి ఒక మంత్రిగా ఇక్కడికి వచ్చాను కాబట్టి 2 నిమిషాల మీతో కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి శర్మ చెప్పాడు కాబట్టి మాట్లాడటం తప్ప, నిజంగా ఆ 2 నిమిషాలు కూడా వాళ్ళ యొక్క సంభాషణ అంటే మనకు ఎంతో కొంత జ్ఞానం, సంతృప్తి, ఆనందం లభిస్తాయని చెప్పి భావిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు కొప్పల కవులకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రతిభ గురించి ఇవన్నీ చెప్పిన తర్వాత నాకైతే ఒకటి అనిపిస్తుంది, తప్పకుండా వాళ్ళ యొక్క జీవ చరిత్రని ఒక పాఠ్యాంశంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కవిత్వం చెప్పాలంటే మనకి చెప్పేవాళ్ళు ఏదో తూగుటూయలా అటువంటి అన్ని కావాలి, చాలా చాలా కావాలి, అటువంటిప్పుడే కవిత్వం వస్తుంది తప్ప మామూలుగా కవిత్వం రాదు అని చెప్పిన పెద్ద కవులు. మరి అసువుగా అనర్గళంగా అటువంటి కవిత్వాలు చెప్పిన వాళ్ళ యొక్క జీవ చరిత్ర ఖచ్చితంగా రాబోయే తరానికి అవసరం. దాన్ని ఖచ్చితంగా పాఠ్యాంశంగా చేయాల్సిన అవసరం. దానికి సంబంధించి ఒక ప్రతిపాదన కూడా నేను తప్పకుండా మూవ్ చేస్తానని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వెనుకబడి వారు చెప్పిన అంశాలు సరదాగా నవ్విస్తూ చెప్పినప్పుడు కూడా చాలా సెన్సిబుల్ గా ఉన్నాయి. తప్పకుండా మరి నేను గతంలో కూడా ఒకసారి ఆయన ఎక్కడో టీవీలో చెప్తుంటే విన్నాను, అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనేది యాక్టులు, బ్యాండు, క్యాటు, డాగు మానేసి చేసుకున్నప్పుడు పిల్లలు ఆత్మహత్యలు అని చెప్పిన సెన్సిబుల్ గా మాటలు నాకు ఇష్టమే. తప్పకుండా అయితే ఈరోజు ప్రపంచంలో ఉన్న ఈ ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లో ఆ కాంపిటీషన్ కూడా కోసం ఇంగ్లీష్ అవసరం ఉన్నప్పుడు కూడా మీరు అన్నట్టు తప్పకుండా కనీసం 5వ క్లాస్ వరకు, 6వ క్లాస్ వరకు ఆ తెలుగు అనేది కంపల్సరీ చేసేది కూడా ఒకసారి ప్రతిపాదన పెడదామని చెప్పని తెలియజేసుకుంటూ, మరి విశాఖ కళ్ళకి, సాంప్రదాయాలకి వీటన్నిటికీ ఆగ్రస్తారని పేరు ఉంది. మరి శివానందమూర్తి గారు ఆశీస్సులు ఇస్తే ఇక్కడ కొంతమంది నగర పెద్దలంతా కలిసి వైజాగ్లో ప్రతి నెల కూడా ఇటువంటి ఏదైనా కల్చరల్ సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి
కార్యక్రమాలు మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఇటువంటివి చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాము. మరి దానికి ఈ కళాపీఠం కొప్పలకోల కళాపీఠం వేదిక ద్వారా అదే ప్లాట్ఫామ్ పెట్టుకొని ఒక రెగ్యులర్గా ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో ఎలాగైతే కార్యక్రమాలు చేసుకుంటారో విశాఖలో కూడా ప్రతి నెల మొదటి ఆదివారం లేదా చివరి ఆదివారం ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడ విశాఖలో ఉన్న పెద్దల సమక్షంతో మరి గరీబడి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎవరికి వీలుంటే వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తుంటే ఈ కళ్ళకు సంబంధించి మనకి బాగుంటుంది కూడా ఒక ఆలోచన దానికి కూడా గురువు గారు ఆశీస్సులు ఇవ్వాలని మరి పెద్దలను సహకరించాలని కోరుకుంటూ ఈ సజ్జన సాంగత్యంలో ఇంతసేపు గడిపే అవకాశం ఇచ్చి మరి నాకు ఒక ప్రివిలేజ్గా నేను ఫీల్ అవుతున్నా ఇందులో పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే రోజు మా కార్యక్రమాలు రకరకాలు ఉంటాయి, వాళ్ళు ఒక్కొక్క మాట ఒక ఆణిముత్యం. మరి అటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా శర్మ గారికి కూడా ధన్యవాదాలు. ప్రత్యేకించి నేను మా శర్మను మామూలుగా నేను ఏదో HMTV బ్యూరో చీఫ్గా చూస్తూ ఉంటాను. మరి మనం మాట్లాడిన మాట చూస్తే మరి ఇలా సజ్జన సాంగత్యం వాళ్ళ యొక్క ప్రభావం లేకపోతే వజ్రం సరస్వతి గారికి ముందు తెలియదు కానీ ఖచ్చితంగా అభినందనీయం. అలాగే కళా తపస్వి విశ్వనాథ్ గారికి ఈ అవార్డు ఇవ్వడం ద్వారా ఈ పీఠానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం వస్తుంది. ఎందుకంటే ఆయన నిజంగా ఒక తపస్వి, ఆయన అప్రాపరేట్ మ్యాన్. ఆయనకి అవార్డు ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు. దీంతో పాటుగా మనం ఏం కోల్పోయాము అనేటువంటిది ఈ క్షణాలను మనం గుర్తు చేసుకుంటే ఏం కోల్పోతోంది మన సమాజం అనేటువంటిది మనందరికీ తెలుస్తుంది, మన తర్వాత తరాలు చూసినా తెలుస్తుంది. మరి కోల్పోకుండా ఉండాలి అని అంటే చాలా సులువైనటువంటి మార్గాలు ఉన్నాయి. వారసులు కూడా ఆటోమేటిక్గా వస్తారు. ఎలా వస్తారు? మన పాఠ్యాంశాల గురించి ఇప్పుడే చెప్పారు. మొదటి నుంచి ప్రతి క్లాస్లో PhD చేసేంత వరకు కూడా ప్రతిరోజు మనం అటెండ్ అయ్యేటువంటి క్లాసులో మొదటి 2 క్లాసులో 3 క్లాసులో కనీసం ఒక 2 గంటల సేపు మాతృభాష గురించి, దాంట్లో ఉండేటువంటి ఈ కవిత్వం గురించి, మిగతా వాటి గురించి మాత్రమే బోధించుకుంటూ వెళ్ళామనుకోండి, మిగతాదంతా ఇంగ్లీష్కి కేటాయిస్తాం. మనం 6 గంటల స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉంటే మొదటి 2 గంటలు ఖచ్చితంగా మాతృభాషలోనే అన్నీ జరగాలి. మనకి ఇంతకుముందు ఓరియంటల్ స్కూల్స్ ఉండేది. చక్కగా ఈ భాషకు సంబంధించినటువంటి వ్యాకరణం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి వాడికి పరిచయం అవుతూ వచ్చాయి. అనేక మంది మహానుభావుల కావ్యాలు కూడా మొదట్లో చదువుకునేవారు. అవన్నీ మన నుంచి దూరం అవడం వల్ల మాత్రమే ఇవాళ ఏమవుతుంది అని అంటే నిత్యం దైనందిన జీవితంలో ఉండాల్సినవి ఏమవుతుంది అని అంటే సంవత్సరానికి ఒక్కసారో 4 సంవత్సరాలకు ఒక్కసారో ఇలాంటి సభలకు మనం అటెండ్ అవ్వడం, ఈ ఆనందాన్ని మనం పొందడం అనేది జరుగుతాం. ఇది ప్రతి ప్రభుత్వానికి ఆచరణ యోగ్యమైంది, ఆచరించదగింది కూడా. అయితే ఏమవుతుందంటే మన రాష్ట్రంలో మాత్రమే కొన్ని జరగట్లేదు. కన్నడంలో కనుక వెళ్తే అన్ని కన్నడంలోనే వస్తున్నాయి, కోర్టు తీర్పులతో సహా. మహారాష్ట్ర వెళ్తే మరాఠీలోనే వస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం అన్ని ఇంగ్లీష్లోనే వస్తున్నాయి. ఏ రోజైతే మీరు ప్రతి స్కూల్కి, ప్రతి కాలేజీకి కూడా డిగ్రీ వరకు అంటే 21 సంవత్సరాలు మనం నర్సరీ చేర్పిస్తున్నాం. నర్సరీ దగ్గర నుంచి మొదటి 3 క్లాసులు ఖచ్చితంగా మాతృభాషలోనే బోధన జరగాలి, సంగీత సాహిత్యాలతో పరిచయం కలగాలి. ఎప్పుడైతే ఇది జరిగిందో జీవితంలో మనం నిత్యం ఉండేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో ఈ స్ట్రెస్ నుంచి సగం దూరం అవుతాము. మనకు ఒక ఇది ఉంది, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పేసి. అవునా? స్ట్రెస్ వల్లే డయాబెటీస్ వస్తుంది, BP ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా దూరం చేసుకుంటాం. శ్రీకృష్ణదేవరాయలు అంతటి మహానుభావుడే నిత్యం వచ్చేటువంటి స్ట్రెస్ నుంచి దిగ్విజయంగా బయటపడగలిగాడు. ఏ విధంగా? భువన విజయం అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసుకొని ఆయనే నిత్యం సంగీతం, సాహిత్యం వీటిలో నిమగ్నం అవడం ద్వారా ఎంత స్ట్రెస్ ఆయన ఏమిటి చుట్టూ 5 దేశాలు ఆయనకి ఇవాళ భారతదేశానికి ఉన్నట్టే శత్రు దేశాలే. రోజు నిత్యం ఏదో ఒక న్యూస్ అన్నవాడు, అక్కడ వాడు ఆక్రమించాడు, ఇక్కడ వీడు ఆక్రమించాడు, యుద్ధాలు, జీవితం ఉంది అంతే కదా శ్రీకృష్ణదేవరాయలది. ఆయనకి ప్రశాంతత ఎక్కడుంది? కానీ ఆయనకి ప్రశాంతత ఉంది. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. ఎలా? సంగీత సాహిత్యానికి సేవ చేసి. అది మన జీవితాల్లో నుంచి పోయి
మళ్ళా రావాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారు కనుక ఇది ఆచరిస్తే ఆటోమేటిక్గా మనం కోల్పోయినవన్నీ తిరిగి పొందుతామని అని చెప్పేసి తెలియజేసుకుంటూ, కొప్పరపు కవుల కళాపీఠం అప్రతిహతంగా ఇలాగే కొనసాగుతూ ఉండాలని చెప్పేసి, అలాగే మా శర్మగా మా బావగారు అత్యంత ప్రేమతో అర్హత లేకపోయినా చాలా అమూల్యమైనటువంటి గ్రంథాన్ని నాకు అంటూ ఏదో ప్రతిపత్తం చేశారు. ఇది నిజంగా కొప్పరపు కవుల యొక్క ఆశీర్వాద ఫలితం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా వారికి భగవంతుడు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి వారికి ఆ బలాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈరోజు అద్భుతమైనటువంటి మనకి క్షణాలని పంచినటువంటి శ్రీ గరికపాటి వారికి, రవికుమార్ గారికి, మిగతా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మాటకి అర్థమే తెలియదు నాకు ఎలాంటి అనుభూతి కలుగుతుందంటే, ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళి ఓ పక్కన వేదం చదువుతుండగా అయ్యవారి శేషవస్త్రం నాకు ఇస్తే నేను ఎలాంటి అదృష్టాన్ని పొందాను, ఎలాంటి గౌరవం నాకు దక్కింది. గౌరవం అని కూడా అనకూడదు ఆ మాటని, ఎలాంటి భాగ్యం చేసుకున్నాను అనేటువంటి అనుభూతి ఇవాళ నాకు ఈ వేదిక ద్వారా నేను మొదలకి మాత్రం సత్యం. ఎందుకంటే చాలా అవార్డ్స్ తీసుకుంటాము, ఎక్కడికో పెడుతూ ఉంటాము, అన్నీ ఇస్తుంటారు, బహుమతులు ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఒక్కొక్క దానికి మనకి ఒక్కొక్క విధమైనటువంటి ఒక లాంగ్ లాస్టింగ్ నాస్టాలజీ మిగిలిపోతున్నారు. తర్వాత అన్నిటికంటే ఇవాళ ఈ కొప్పరపు కవుల గురించి ఇన్ని మాటలు విన్న తర్వాత ఓసేత కథలో ఒక పాట ఒకటి ఉంటుంది. చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్నపిల్ల, అభము శుభము తెలియని చేపపిల్ల అని ఒక పాట ఉంది. చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్నపిల్ల. అలాంటి అజ్ఞానం నేను ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇవాళ నిజంగా ఎంత ఒక ఎన్లైటన్మెంట్ ఎక్కువ మాట్లాడుతుంటే ఐ కెన్ అండర్స్టాండ్ కొప్పరపు వారు ఎలా మాట్లాడుంటారో, ఎలా చెప్పుకుంటారో ప్రతీకగా ఏంటి, ఏమో సినిమాలు తీస్తాం, ఏమి మా గ్లామర్ వేరు, పిచ్చి గ్లామర్, ఇది శాశ్వతమైన గ్లామర్. అందుకనే నాకు ఒక మంచి పాట రాయించుకోవాలన్న ఎంతో సరదా. నాకు ఎక్కువ రిలాక్సేషన్ ఇప్పుడు రామారావు గారు చెప్తున్నారు, భువన విజయం వల్ల బీపీ తగ్గింది కృష్ణదేవరాయని. నాకు అదే, ఎందుకంటే పాట రాయించుకుంటున్నప్పుడు, మ్యూజిక్ చేయించుకున్నప్పుడే 120/140/8 వెళ్తూ ఉంటుంది అప్పుడు మామూలుగా. ఎందుకంటే అంత ఆనందపడతాను నేను వాటితో పాటు రియాక్ట్ అవుతూ, ఇంటరాక్ట్ అవుతూ. నేను ఒక్కటే చెప్పుకుంటాను నేను మా కవులందరికీ కూడా, ఇవాళ మనని శాసించి ఈ పదం అర్థం కాదు, ఇది రాయకండి అని చెప్పే నిర్మాతలు అదృష్టవశాత్తు నాకు దొరకలేదు. అందుకనే నారద నీరద మహదీ నినాద కవకచ శ్రావణ గీతమున్నా చెడిపోయింది, ప్రార్థిస వేడ పైన అన్నా చెడిపోయింది. వారితో చెప్పాను కవులతో కాడు పట్టుకొని, మీ ఇష్టం వచ్చి రాసేయండి, మీరు విజృంభించండి. మీరు మాకు ఇంకొక అదృష్టం చెప్తే మహాదేవన్ గారు లాంటి మహామనిషి, ఆయన ఎప్పుడు చూనిచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టేవాడు కాదు, విశృంఖలంగా రాసేయమనేవాడు. అది అప్పుడు దానికి ట్యూన్ కట్టేవాడు. మీరు చూడండి, ఏ పాట అయినా కూడా ఒక శంకరాభరణం కాదు, ఒక స్వాతికిరణం కాదు, ఏ పాట అయినా మీరు తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఆ మాటకి తగ్గట్టుగానే ఉంటుంది తప్ప ఆ ట్యూను అది విడిగా ఏదో గిట్టించినట్టుగా ఎక్కడ ఉండదు. అలాంటి మహా రచయితల యొక్క సాంగత్యం నాకుంది. అలాంటి మహా సంగీత దర్శకులతో పనిచేయటం నా అదృష్టం. అందువల్లే ఈనాటికి కూడా అంత చక్కటి సంగీతం కానీ, అంత చక్కటి సాహిత్యం కానీ రావడానికి కారణం ఆ మహానుభావులే. వాళ్ళే ఒక శాస్త్రి కానీ, లేకపోతే మహాత్ములు ఎవరైనా సరే అందరి చేత ఇప్పుడు అనిపిస్తుంది, గరికపాటి వారి చేత కూడా రాయించుకునే అదృష్టం కలుగుతుందా ఎప్పుడైనా. అంటే నేను వాళ్ళ ఇంత వయసు వెళ్ళిపోయి ఇప్పుడు ఇంకా నేను సినిమాలు తీయాలని కూడదా, ఇవన్నీ వింటుంటే ఏమవుతుందంటే మంత్రులు ఇక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు. ఏమైనా మన సినిమాల్లో కూడా ఒక పద్యము ఒకటి ఏదన్నా పద్యం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు దాని అర్థం తెలియదు కాబట్టి, ఎలా చెప్పాలో తెలియదు కాబట్టి, అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సంగీతం నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు చాలా సంగీతం వచ్చుకుంటారు, నాకు చాలా మంది నాట్యం వచ్చుకుంటారు, ఈ రెండూ రావాలి. అందుకనే నాకు సినిమాలు అంత బాగుంటాయి, ముఖ్య శక్తి వస్తుంది.
ఎందుకంటే నేను వదిలిపెట్టేస్తూ ఆగిపోతూ ఉంటాను కాబట్టి అలాగే నాకు పద్యం ఏ సినిమాలో పద్యం పెట్టాలనే ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల ఇవాళ నిజానికి ఇంత మహానుభావులు మనకు ఉన్నారు అని చెప్పి ఈ నాకే తిరిగిపోతే నా నెక్స్ట్ తరానికి ఏం తెలుస్తుంది. కాబట్టి చాలా మంచి సజెషన్ ఇచ్చారు. ప్రతి నెల ఒక్కరోజు ఎవరి మహాకవులందరి యొక్క జీవిత చరిత్రను ఆవిష్కరిస్తూ ఇప్పుడు ఇవాళ మన కొబ్బరి పువ్వాలని కూడా ఇలాగా ఏదైనా ఒక దృశ్య మీడియంగా చేసినా కూడా బాగుంటుందేమో. చాలా ఛానల్స్ వస్తున్నాయి ఇప్పుడు, కానీ వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అలాంటివి. ఎందుకంటే నిన్న వాళ్ళు చెప్పినట్టు నిన్న సభలో అంత మంచి గొప్పగా చేసిన దానికి ప్రేక్షకులు లేదు. ఎందుకంటే యాక్చువల్గా అక్కడ క్రికెట్ జరుగుతుంది. కానీ ఒకటి ఏంటంటే మా సినిమాల గురించి కూడా అలాగే చెప్తారు, మీరు శాస్త్రీయ సంగీతం పట్టుకుని వెళ్ళాడుతున్నారు అని చాలా విజ్ఞంగా. ఇంకా అదే పట్టుకుని వెళ్ళాడతారు ఏమిటి, ఆ అంటంలోనే అంత విజ్ఞం ఉంటుంది. కానీ ఇవాళ మనం ఈ సభ కేవలం సాహిత్యపరంగా పెట్టిన సభలో ఇంతమంది ఉన్నారంటే ఆదివారం టీవీ చూడకుండా నిజానికి మరి ఎలా అట్రాక్ట్ అవుతుంది. మీరు ఫ్రీగా వస్తే ఏమి టింకులను టిఫిన్లు పెట్టుండరు. కాబట్టి మనకి ఇంకా ప్రేక్షకులు ఉన్నారు, శ్రోతలు ఉన్నారు అని నేను పెట్టినమ్మా. అందుకని నేను నాకు ఊపిరినంత వరకు నేను మన సంగీత సాహిత్యాలు ఇలాగే పట్టుకుని వేలాడతాననే చెప్తున్నాను. అలాగే చేస్తాను. ఎందుకంటే ఇంతమంది ఇవాళ మామూలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆయుష్ హోమం అని అంటారు. ఇంతకంటే ఆయుష్ హోమం నాకేమవుతుంది. అందరికీ సెలవు. చాలా ఇవాళ ఎంత మంత్రముగ్ధులు చేశారో గరికపాటి వారు బాబోయ్ అనిపించారు. టీవీలో చూస్తాను కానీ ప్రత్యక్షంగా చూసి నేను ఒకసారి ఇక్కడ ఇదే విశాఖపట్నంలో వారు కళాభారతిలో అవధానం చేస్తున్నారు. ఇద్దరు ఏలూరు నుంచి వచ్చారు. నన్ను దొంగ నేను ఊరినే నాకు ఇంట్రెస్ట్ పోతే నేను వెళ్ళి ఆడియన్స్లో కూర్చున్నాను. నన్ను ప్రశ్న ఏమన్నా, నన్ను ప్రశ్న ఏంటంటే నేను అన్నా